So Kakte University BSc Computer Science 5th semester Programming in Java Practical series లో భాగంగా టుడే సెకండ్ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రాంలో ఉన్నటువంటి సెకండ్ ప్రోగ్రామ్ ప్రైమ్ నెంబర్ చెక్కింగ్ సంబంధించి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రాక్టికల్ యొక్క ప్రాబ్లమ్ డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. సో మనం ఎంటర్ చేసినటువంటి ఒక నెంబర్ ప్రైమరీ నెంబర్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయడం, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. దీనికంటే ముందు అసలు ప్రైమరీ నెంబర్ అంటే ఏంటి అని మనం చూడాలి. సో ఇఫ్ యూ నో దట్ ప్రైమరీ నెంబర్ దెన్ యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్ ద స్ట్రక్చర్ అనమాట. సో ప్రైమరీ నెంబర్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ ద వన్ అండ్ దట్ హ్యాస్ ద నో పాజిటివ్ డివిజర్స్ అదర్ దెన్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే రెండు డివిజర్స్ మాత్రమే ఉన్నట్లయితే ఇఫ్ వన్ నెంబర్ కంటైన్స్ ఓన్లీ టూ డివిజర్స్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ దెన్ దట్ సింప్లీ కాల్డ్ ఎస్ ఎ ప్రైమరీ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5. If you take the 5, so the 5 is successfully divided by only 1 and also its number. That's mean 5. So, and it will not divide exactly by other numbers between that 1 and 5. Okay. So, ఆ నెంబర్ 1 అండ్ సిమిలర్ సేమ్ నెంబర్ ఈ రెండు మాత్రమే డివైడ్ చేయగలిగే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, సింపుల్గా ప్రైమ్ నెంబర్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? సో ప్రైమ్ నెంబర్ని గుర్తించాలంటే మనం కోడింగ్ ఎలా రాయాలి, అలాగే యూజర్ ఒక నెంబర్ కనుక ఎంటర్ చేసినప్పుడు ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పాలి అనేది ఈ ప్రోగ్రాంలో చూడబోతున్నాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది. ద ప్రోగ్రామ్ టేక్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. మనం ఎలా రాయబోతున్నాం, ఇన్పుట్ తీసుకుంటున్నాం యూజర్ నుంచి. దెన్ ఇట్ చెక్స్ ద డివిజిబిలిటీ ఆఫ్ ది నెంబర్ ఫ్రమ్ 2 అప్ టు n/2. అయితే ఇక్కడ మనం రెండు రకాలుగా రాయొచ్చు. మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 12ని చెక్ చేస్తున్నాం, ఓకే. సో లేదా 13ని చెక్ చేస్తున్నాం. సో 13 అనేది ప్రైమ్ అవుతుంది. సో ప్రైమ్ అన్నప్పుడు దాన్ని ఎలా చెక్ చేస్తున్నాము అంటే జస్ట్ 1తో ఎలాగో డివైడ్ అవుతుంది కాబట్టి 1ని పక్కన పెట్టేసి జస్ట్ వీఆర్ చెక్కింగ్ ద డివిజిబిలిటీ, రిమైనింగ్ వాటితో డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. ఎక్కడి నుంచి, 2 అనే నెంబర్ నుంచి n/2 వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13 కనుక తీసుకుంటే 13/2. 13/2 కనుక తీసుకున్నట్లయితే మనకు 6.5 వస్తుంది, 6.5. సో 2 నుంచి 6 వరకు, ఓకే, 2 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటి ద్వారా అది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఇఫ్ డివిజిబుల్ దెన్ ద నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్. ఒకవేళ ఎందుకంటే 1ని మనం లెక్కలోకి తీసుకోవట్లేదు, 2ను మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. 2 నుంచి n/2 అంటే 6.5 వరకు. 13 కనుక తీసుకున్నట్లయితే 6.5. ఒకవేళ 12 కనుక తీసుకుంటే 6. సో అలా అన్నమాట. సో 13 తీసుకుంటే 6.5 వరకు ఉన్న నెంబర్స్ ద్వారా డివిజిబిలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నాం. మనం 13 కనుక తీసుకున్నట్లయితే 2తో ఎలాంటి జీరో డివిజిబిలిటీ రాదు, అంటే దట్స్ మీన్ ఇట్ విల్ లీవ్ సమ్ రిమైండర్. అండ్ 3 కూడా రిమైండర్ లీవ్ చేస్తుంది, 4, 5, 6, 7, ఓకే, 6 వరకు ప్రతి నెంబర్ కూడా రిమైండర్ని లీవ్ చేస్తుంది. సో ఈ నెంబర్స్తో మనం 30ని డివైడ్ చేసినప్పుడు అండ్ 6 వరకే తీసుకుంటున్నాం. ఇక 7 నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6ని డబల్ చేస్తే 12 అవుతుంది, 7ని డబల్ చేస్తే 14 అవుతుంది. సపోజ్ నేను 39 నెంబర్ తీసుకున్నాను, 39 నెంబర్ 6 వరకు కంపేర్ చేస్తే సరిపోతుంది. ఇక 7 నుంచి మనకు 39 నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 7కి డబల్ 14. సో మినిమం 14 వస్తుంది కాబట్టి 13 వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక పై ఉన్న నెంబర్స్తో అంటే 13 వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 నుంచి n/2 మధ్యలో ఉన్న నెంబర్స్తో అది పర్ఫెక్ట్గా కనుక డివైడ్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఈ మధ్యలో ఉన్న నెంబర్తో కనుక డివైడ్ కాకపోతే నౌ వి సే ఇట్ యాజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో 13 కనుక తీసుకుంటే 2 నుంచి 6 వరకు 6.5 వరకు ఉన్న ఏ నెంబర్తో కూడా డివైడ్ కాదు, జీరో రిమైండర్ రాదు. సో అది మీరు 12 కనుక తీసుకున్నట్లయితే 2 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్లో ఆల్మోస్ట్ 2 అండ్ 3 అండ్ 6 ఈ 3 నెంబర్స్తో కూడా ఈజీగా డివైడ్ అవుతుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ డివిజిబుల్ దట్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్, అదర్వైజ్ ఇట్స్ ఎ ప్రైమ్. ఇది మనం గోల్, ఇది మనం చెప్పేటువంటి ప్రైమ్ నెంబర్ అవునా కాదా తెలుసుకోవడానికి ఇది మనం యూజ్ చేసేటువంటి టెస్ట్ అన్నమాట, రైట్? సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది చూద్దాం. సో దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ అండ్ వీ విల్ రైట్ ఇట్. సో లెట్ us టైప్ ఇన్ ద నోట్ ప్యాడ్. ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా ఇంపోర్ట్ ఫంక్షన్
ఇంపోర్ట్ ఫంక్షన్ ద్వారా జావా డాట్ యూటిలిటీ డాట్ స్కానర్ అనేటువంటి ఫంక్షన్ తీసుకుందాం. అగైన్ స్కానర్ ఎందుకంటే యూజర్ నుంచి మనం నెంబర్ని ప్రాంప్ట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఇక్కడ జస్ట్ వీ విల్ చేంజ్ ద ఫాంట్. ఎస్, సో ఈ ఫాంట్ అయితే మనకి ఏది అప్పర్ కేస్ ఏది లోయర్ కేస్ అనేది ఈజీగా తెలుస్తుంది. or else we will go for the Times New Roman. Yes, this font మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే క్యాపిటల్ స్మాల్కి ఈజీగా మనకు డిఫరెన్స్ అనేది తెలియడం జరుగుతుంది అనమాట. యా, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రైట్, నెక్స్ట్ లైన్లో ఇక్కడ స్కానర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. స్కానర్ అనే క్లాస్ని, ఇది జావా యూటిలిటీస్లో ఉంటుంది. పర్పస్ ఆఫ్ దిస్ స్కానర్ ఈజ్ టు రీడ్ ద ఇన్పుట్ అనమాట. యూజర్ ఇచ్చేటువంటి ఇన్పుట్ని రీడ్ చేయడం కోసం ఇది వాడాం. ఇమీడియట్గా నెక్స్ట్ మనం క్లాస్ని డిఫైన్ చేస్తాం. క్లాస్ ప్రైమ్ చెక్ అనే వర్డ్ తీసుకుందాం. సో క్లాస్ వచ్చేసి ప్రైమ్ చెక్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ string args. రైట్, సో ఇక్కడ కూడా ఫంక్షన్ తీసుకుందాం. నాకు క్లారిటీ ఉండడం కోసం వీటిని సపరేట్ లైన్లో రాద్దాం, నీట్గా ఉంటుంది. రైట్, ఇక్కడ ముందు స్కానర్ వాడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు సెట్ ద స్కానర్ వాల్యూ. స్కానర్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. దీనికోసం స్కానర్ SE equals to new scanner, right? System.in, we are encoding with the system.in. దీన్ని system.in తోని మనం యూటిలైజ్ చేస్తున్నాం. సో దెన్ ఎస్, దిస్ ఈజ్ అ నార్మల్ ఫంక్షన్. system.in తో రాస్తున్నాం. ఇక్కడ system.out.println సపరేట్ లైన్ రావడం కోసం నేను println రాస్తున్నాను. ఎంటర్ అండ్ నంబర్. సో we may just call enter a number. సో ఇప్పుడు యూజర్ ఇక్కడ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ఇమ్మీడియట్గా ఆ నెంబర్ని మనం క్యాచ్ చేయాలి కాబట్టి ఇంటీజర్లో క్యాచ్ చేస్తున్నాను. n ఈక్వల్స్ టు, ఇక్కడ స్కానర్కి నేను SC అని ఇవ్వడం జరిగింది. సో స్కానర్ నౌ ఐఎమ్ యూజింగ్ యాజ్ అ SC, సో దట్ ఇక్కడ కూడా స్కానర్ అంటే SC డాట్, ఇక్కడ ఇంటీజర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనే వర్డ్ రాస్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంట్లో నెక్స్ట్ ఇంట్ అనేటువంటి వర్డ్లో I అనేది క్యాపిటల్లో రాయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫంక్షన్ కాబట్టి మనం ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్ పెట్టేసి ఇమీడియట్గా ఫంక్షన్ని కూడా క్లోజ్ చేసేసాం. సో ఎస్, ఇక్కడికి రీడింగ్ అనేది జరిగిపోయింది. నెక్స్ట్ ప్రైమ్ కోసం సో ఒక బిలియన్ వాల్యూ కూడా తీసుకుందాం. దీని పేరు వచ్చేసి ఈజ్ ప్రైమ్ అని పెట్టేద్దాం. బై డిఫాల్ట్గా ఇక్కడ ట్రూతో దీన్ని డిఫైన్ చేద్దాం. ఒకవేళ ప్రైమ్ కనుక ట్రూ అయితే ఏం చేయాలి అనేది నెక్స్ట్ ప్రోగ్రాంలో చూద్దాం. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్. యా, అవర్ ప్రోగ్రామ్ విల్ బిగన్స్ ఫ్రమ్ హియర్. ఇఫ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ n అంటే ఏంటి? యూజర్ ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్. సో ఆ నెంబర్ కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, యూజర్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ n వాల్యూ కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే, అంటే 1 కన్నా చిన్నగా లేదా ఎగ్జాక్ట్ 1 కనుక అయినట్లయితే, ఎందుకంటే 1 అనేది ప్రైమరీ నెంబర్ కాదు కాబట్టి, ఒకవేళ లెస్ దెన్ 1 ఆర్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈజ్ ప్రైమ్ ఈక్వల్స్ టు, ఇందాక ఏదైతే మనం ట్రూ అని పెట్టామో దాన్ని ఫాల్స్ తోటి ఎన్కోడ్ చేస్తున్నాం. సో బై డిఫాల్ట్గా ప్రైమ్ అనేది ట్రూ ఇచ్చాం. ఒకవేళ యూజర్ కనుక 1 లేదా అంతకన్నా తక్కువ నెంబర్ ఎంటర్ చేస్తే మనం సింపుల్గా వితౌట్ చెక్కింగ్ అది ప్రైమ్ కాదు కాబట్టి ఇట్స్ అ నాట్ ప్రైమ్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ 1ని క్లోజ్ చేసేస్తాం, ఇంకా 1 మనకు అక్కర్లేదు. రైట్, సో ఎల్స్ ఒకవేళ ఇలా కాని పక్షంలో, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్, సో మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ మనం చేయాలి. అంటే n అనేది 1 కన్నా పెద్ద నెంబర్ అయినప్పుడు, ఎస్, ఇక్కడ ఇంట్ తీసుకుందాం. I ఈక్వల్స్ టు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 2 నుంచి యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ బై 2 వరకు, అంటే n ఈక్వల్ టు 2తో ఇనిషియలైజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ కండిషన్ దగ్గర, సో ఇన్స్టెడ్ ఆఫ్ ది కండిషన్ ఐఎమ్ యూజింగ్ I
లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ బై టూ. ఎస్, ఇక్కడ వీ హ్యావ్ టు టేక్ దట్ ఎన్ బై టూ. అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్లో హాఫ్ వరకు తీసుకుంటున్నాం. అక్కడి వరకు కూడా ఐ ప్లస్ ప్లస్. ఎందుకోసము అంటే మనం నెంబర్ ఆఫ్ చెక్కింగ్స్ అనేవి మరి చివరి వరకు చేయాల్సిన అవసరం లేదు, ఎన్ వరకు చేయాల్సిన అవసరం లేదు. ఎన్ యొక్క హాఫ్ వరకు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎన్ హాఫ్ తర్వాత ఏ నెంబర్ అయినా కానీ దాంట్లో ఉన్న మిడిల్ నెంబర్ వరకు మాత్రమే అది వచ్చే ఛాన్స్ ఉంది. సపోజ్ 24 అనేది ఏ టేబుల్లో వస్తుంది మనం చెక్ చేయాలి అనుకుంటే 24 అనేది మ్యాక్సిమం 12th టేబుల్ లోపే వస్తుంది. 12th తర్వాత 24 రావడానికి లేదు, ఎందుకంటే 13 ఉంది. 13 ఇంటూ 2 చేస్తే 26 వస్తుంది. ఓకే, సో కాబట్టి 24 వచ్చే ఛాన్స్ లేదు. సో ఇలాగే ప్రతి నెంబర్ కూడా దాంట్లో 50% వరకు ఉన్న నెంబర్స్తో మనం కంపేర్ చేస్తేనే మల్టిప్లికేషన్లో ఆ నెంబర్ వస్తే ఛాన్స్ రావచ్చు. కాబట్టి సో ఏ నెంబర్ని చెక్ చేయాలి అనుకున్నా దాంట్లో 50% వరకు మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది. సో అది 2 నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 కూడా లేదు. సో ఈ క్యాలిక్యులేషన్లో ఎక్కడ కూడా మనకు 0 అనేది తప్ప వేరే నెంబర్ రావు కనుక వచ్చినట్లయితే. అంటే చూడండి, ఇప్పుడు 2 నుంచి n/2 వరకు తీసుకున్నాం. ఒకవేళ రిమైండర్ లేకుండా క్లీన్గా దాన్ని డివైడ్ చేస్తే మనకు 0 వస్తుంది. సో ఎక్కడ కూడా రిమైండర్ 0 లేదా సంథింగ్ రిమైండర్. ఓకే, సో ఏ నెంబర్తో కూడా 0 రాని పక్షంలో 2 నుంచి n/2 మధ్యలో ఉన్న ప్రతి నెంబర్తో మనం డివైడ్ చేసినప్పుడు 0 ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉంటే సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ప్రైమ్ అంటాం. సో ఏదైనా నెంబర్కి 0 వచ్చింది అంటే ఇంకా అది ప్రైమ్ కాదు. అంటే 2 నుంచి n/2లో ఏ ఒక్క నెంబర్కి కూడా డివైడ్ చేసినప్పుడు 0 అనేది రాకూడదు రిమైండర్. సో ఇప్పుడు ఈ నెంబర్లో మనం అదే ప్రాంప్ట్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో ఇఫ్తో చెక్ చేస్తున్నాం. మళ్ళీ ఇఫ్ ఇంటర్ ఇక్కడ ఎన్ మాడ్యులర్ అంటే ఈ యొక్క నెంబర్ని ఎన్ని ఇక్కడున్న ప్రతి నెంబర్తో మనం డివైడ్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనం ఏవైతే నెంబర్స్ స్పెసిఫై చేసుకున్నామో అంటే 2 నుంచి n/2 వరకు ఉన్న నెంబర్స్ అవన్నీ కూడా ఐలో స్టోర్ అవుతాయి. కాబట్టి ఐ వాల్యూ ఒకసారి 2 అవుతుంది, ఒకసారి 3 అవుతుంది, ఒకసారి 4 అవుతుంది, అప్ టు n/2. మీరు ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో ఎన్లో ఆ నెంబర్లో హాఫ్ నెంబర్ వచ్చేంతవరకు 50% వచ్చేంతవరకు ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. అండ్ ప్లస్ ద్వారా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రతి ఐ వాల్యూలో ఐలో వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి ఆ ఐ వాల్యూతోని మనం ఎన్ని డివైడ్ చేస్తూ రిమైండర్ని క్యాచ్ చేస్తున్నాం. ఇఫ్ ఆ రిమైండర్ కనుక ఒకవేళ 0 అయినట్లయితే == యూస్ చేస్తాం మనం ఇక్కడ. 0 అయినట్లయితే సో దెన్ ఇప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు? ప్రైమ్ అనొచ్చు. ఆ ఎన్ ఏదైతే ఉందో ఆ ఎన్ ఏమనొచ్చు? మనం ప్రైమ్ అనొచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక్కసారి 0 వస్తే ప్రైమ్ అని చెప్పలేం కాబట్టి అన్నీ కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేసినప్పుడు ఒక్కసారి 0 వచ్చినా కానీ దట్ సింప్లీ కాల్డ్ యాజ్ ప్రైమ్ ఈజ్ ఫాల్స్. ఏ ఒక్కసారి 0 వచ్చినా ప్రైమ్ ఈజ్ ఫాల్స్. ఎందుకు అంటే ప్రైమ్ అనేది రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఒకటితోటి రావాలి, బట్ మనం ఇక్కడ ఒకటిని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఒకటిని ఆల్రెడీ ఫిక్సప్ చేసేసాం, తీసేసాం, 2 నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రెండోది అదే నెంబర్, ఆ నెంబర్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవట్లేదు. సో ఎందుకంటే n/2 మాత్రమే తీసుకున్నాం, ఆ నెంబర్లో హాఫ్ వరకే తీసుకుంటున్నాం కాబట్టి ఆ సేమ్ నెంబర్ బై సేమ్ నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ 0 వచ్చే ఛాన్సెస్ని మనం కంప్లీట్గా తీసేసాం. సో 2 సార్లు మాత్రమే 0 వస్తుంది ప్రైమరీ నెంబర్కి. సో ఏదైతే ప్రైమ్ అంటున్నామో ఆ ప్రైమ్ నెంబర్కి 2 సార్లు మాత్రమే 0 వస్తుంది. ఆ 2 సిచ్యువేషన్స్ మనం తీసేసాం. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే 2 నుంచి n/2 మధ్యలో ఉన్న ఏ నెంబర్తో డివైడ్ చేసినా కానీ 0 రాకూడదు. 0 వచ్చింది అంటే దట్స్ నాట్ ప్రైమ్, రైట్? అది ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇఫ్ n mod 10, సో 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వచ్చినట్లయితే ఏ ఒక్క నెంబర్కి రిమైండర్ 0 వచ్చినా అంటే i2 నుంచి n/2 వరకు తీసుకున్నాం. ఈ 2 నుంచి n/2 మధ్యలో ఉన్న ఏ ఒక్క నెంబర్తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వచ్చినా సో ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో దెన్ ఈజ్ ప్రైమ్ ఈజ్ ఆటోమేటికల్లీ సెట్ యాజ్ అ ఫాల్స్. ఓకే, అండ్ ఇమీడియట్గా మనం ఇంకా రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి 0 వచ్చింది అంటే నో నీడ్ టు చెక్ దట్ రిమైనింగ్. ఇమీడియట్గా మనం ఈ ప్రోగ్రామ్ని ఎలిమినేట్ చేసేయచ్చు, బ్రేక్ చేసేయచ్చు. దానికోసం మనం యూస్ చేసేది బ్రేక్ అన్నమాట. సో బ్రేక్ చేయమన్నాం. సో దెన్
ఇక్కడ మనం ఎన్నైతే ఓపెన్ బ్రాకెట్స్ చేసామో వీటన్నిటిని కూడా క్లోజ్ చేసేద్దాం. దిస్ ఈజ్ ద ఎల్స్. 3 వరకు క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాస్లోకి వచ్చేసాం మళ్ళీ, రైట్. సో ఈ స్టెప్లో ఇక మనం ప్రైమరీ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ ఈజ్ ప్రైమ్. ఎస్, ఈజ్ ప్రైమ్ ఎప్పుడెప్పుడు ఫాల్స్ అవుతుందో ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ ఒకసారి ఫాల్స్ అవుతుంది, లేదా యూజర్ కనుక 1 లేదా 1 కన్నా చిన్న నెంబర్స్ ఎంటర్ చేసినా ఫాల్స్ అవుతుంది. డిఫాల్ట్గా మాత్రం మనం ట్రూ ఇచ్చాం. సో ఎప్పుడెప్పుడు ఫాల్స్ అవుతుంది అనేది చెక్ చేసాం. ఒకవేళ ఇక్కడ 1 కన్నా పెద్ద నెంబర్ ఇచ్చాడు, సపోజ్ 5 ఇచ్చాడు, ఓకే. అండ్ 5 ఇచ్చినప్పుడు చూడండి 2 నుంచి స్టార్ట్ చేస్తాం, n/2 అంటే 5/2. 5/2 చేస్తే మనకు 2.5 వస్తుంది. సో 2 నుంచి 2.5 వరకు అంటే ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 అండ్ 2.5. సో ఈ ఒక్కసారి ఎగ్జిక్యూషన్లో ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 టైంలో 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది. ఇక 3తో 5 రాదు, ఎందుకంటే 3 2 జా 6 అవుతుంది, 5 కన్నా పెద్ద నెంబరే. సో 4తో 5 రాదు, 4 2 జా 8 అవుతుంది. సో ఎక్కడ కూడా 5 వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. సో 2కి ఒక్కదానికే ఛాన్స్ ఉంది, ఆ 2కి కూడా రావట్లేదు. ఒకవేళ 2కి 0 కనుక వచ్చినట్లయితే 2తో డివైడ్ చేసినప్పుడు 5ని 2తో డివైడ్ చేసినప్పుడు 0 కనుక వస్తే అది ప్రైమ్ కాదు. బట్ 5ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎట్టి పరిస్థితుల్లో 0 రాదు. ఓకే. సో దెన్ ప్రైమ్ నాట్ సెట్ యాజ్ అ ఫాల్స్. ఇక్కడ ప్రైమ్ ఫాల్స్ కాలేదు, ఇక్కడ 1 కన్నా పెద్ద నెంబర్ కాబట్టి ఫాల్స్ కాలేదు. సో దెన్ ప్రైమ్ స్టిల్ ఈజ్ అ ట్రూ. సో ఇక్కడ ఇఫ్ ఈజ్ ప్రైమ్ ట్రూ ఉంటే, ఈజ్ ప్రైమ్ కనుక ట్రూ రిటర్న్ అయితే అప్పుడు ఏం రిటర్న్ చేయాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇఫ్ ఈజ్ ప్రైమ్ ఈజ్ ట్రూ, సో దెన్ SOP సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ డైరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు. సో మనం n తీసుకున్నాం కాబట్టి n ఈజ్ ప్రైమ్, n ఈజ్ ప్రైమ్, రైట్. డైరెక్ట్గా మనం n ఈజ్ ప్రైమ్ అనేసి డిక్లేర్ చేసేయచ్చు, రైట్. ఎల్స్ ఒకవేళ ఇలా కాని పక్షంలో, ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ లైక్ దిస్, రైట్, అప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఎల్స్ ఇది కాకపోతే, ఇలా లేకపోతే ఇంకేంటి మనకు ఉన్నవి 2 ఆప్షన్స్. సో ప్రైమ్ కాదు అంటే ఆటోమేటిక్గా దట్ ఈజ్ నాట్ ప్రైమ్. ప్రైమ్ కాని పక్షంలో ఇట్స్ నాట్ ప్రైమ్ అనేది వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద నెంబర్, మనం ఎంటర్ చేసిన నెంబర్తో కంపేర్ చేసినప్పుడు ఈజ్ ప్రైమ్ అయినా రావచ్చు, నాట్ ప్రైమ్ అయినా రావచ్చు. సో ఇక్కడ ఎల్స్ క్లోజ్ చేస్తాం, ఇక్కడ మెయిన్ మెథడ్ని కూడా క్లోజ్ చేసాం, అండ్ ఇక్కడ క్లాస్ని క్లోజ్ చేసాం. సో మనకు కావాల్సినవి అన్నీ కూడా క్లోజ్ కావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఏ పేరుతో సేవ్ చేయాలి, జస్ట్ సెలెక్ట్ ద ప్రైమ్ చెక్. ఇది కాపీ చేసుకోండి, ఫైల్, సేవ్ యాజ్. సో ఇక్కడ సపోజ్ ఐఎమ్ ఎంటరింగ్ ఆన్ ద డెస్క్టాప్ అండ్ న్యూ ఫోల్డర్, రైట్. జావా ప్రోగ్రామ్ అని ఫోల్డర్ ఇచ్చాను. సో ఇక్కడ టెక్స్ట్ దగ్గర ప్రైమ్ డాట్ చెక్ డాట్ జావా, ఎక్స్టెన్షన్ అనేది జావా ఉండాలి కాబట్టి డాట్ జావా అనేది రాసేసి క్లోజ్ చేసాం. ఎస్. సో ఇక్కడికి ప్రోగ్రామ్ అనేది ఫినిష్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ అండ్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఎక్కడైతే డేటాను సేవ్ చేసామో ఆ లొకేషన్కి యాక్సెస్ చేద్దాం. సో విండోస్ ఈ అనేటువంటి కీని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే విండోస్ ప్లస్ ఈ మనకు టోటల్ ఫైల్ ఎక్స్ప్లోరర్ వస్తుంది. దీంట్లో మనం డెస్క్టాప్లో యాక్సెస్ చేసాం కాబట్టి డెస్క్టాప్లో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ జావా ప్రోగ్రామ్. ఎస్, ఇక్కడ మన ఫైల్ అనేది రావడం జరిగింది. సో అవర్ ఫైల్ ఈజ్ హియర్. సో దెన్ కాపీ దిస్ ఎంటైర్ లొకేషన్. ఇక్కడ ఉన్న ఫైల్ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేయంగానే ఫైల్ లొకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది. సెలెక్ట్ ఇట్ అండ్ రైట్ క్లిక్ కాపీ. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం. దెన్ రన్ ఆప్షన్ ద్వారా కమాండ్ని ఓపెన్ చేద్దాం. CMD రన్లో కమాండ్ ఓపెన్ చేసాం. సో దిస్ ఈస్ ద కమాండ్ అండ్ CD/ లేదా CD టైప్ చేసి మనం ఇందాక కాపీ చేసింది ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ ఇచ్చేద్దాం. ఎస్, డైరెక్ట్గా మనం ఏం చేసాం, ఇప్పుడు మన ఫోల్డర్లోకి నావిగేట్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు మన ఫోల్డర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. వి డైరెక్ట్లీ నావిగేటెడ్ టు అవర్ ఫోల్డర్. ఇక్కడ మన ఫైల్ పేరు ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ అవర్ ఫైల్ నేమ్, ప్రైమ్ చెక్ డాట్ జావా.
సో జస్ట్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఈ ఫైల్ చెక్ డాట్ జావా మొత్తం కూడా ఫైల్ నేమ్ని కాపీ చేశాను. ఇక్కడ మనం రన్ చేయాలి అంటే ముందు కాంపైల్ చేయాలి. సో దానికోసం కమాండ్ జావా సి స్పేస్ అవర్ ఫైల్ నేమ్ డాట్ జావా. సో ప్రైమ్ చెక్ డాట్ జావా అని ఇచ్చాం. జావా సి స్పేస్ ప్రైమ్ చెక్ డాట్ జావా అండ్ ప్రెస్ ఎంటర్. Yeah, so here it's showing some errors. So just observe what errors are there. Line number 13. So line number 13, go to line number 13. So it's a line number 2 lo unnam present, and now get to line number 13. Yes, this is the line number 13. So see here, if bracket open chesam కానీ మనం క్లోజ్ చేయలేదు, సో దెన్ అక్కడ ఎర్రర్ చూపడం జరుగుతుంది అండ్ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ అగైన్ సేవ్. కంట్రోల్ ఎస్ అన్న పర్లేదు, ఫైల్ అండ్ సేవ్ అన్న పర్లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ కమాండ్ని రన్ చేయాలి కాబట్టి జస్ట్ కీబోర్డ్లో ఉన్నటువంటి అప్ యారో కీ, ఈ అప్ యారో నొక్కడం వల్ల మనం లాస్ట్ కమాండ్ ఏదైతే ఇచ్చామో అది రిపీట్ అవుతుంది. సి జావా సి మన కమాండ్ అనేది రిపీట్ అయింది. దెన్ ప్రెస్ ఎంటర్. ఓకే, ఎస్, నో ఎర్రర్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఎర్రర్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. ఎర్రర్స్ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఇంకా మనం ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. దీనికి కూడా నేను ఫస్ట్ మళ్ళీ అప్ యారో నొక్కుతున్నాను. సో ఇందులో నుంచి మనం ఎక్స్టెన్షన్ తీసేయాలి. నెక్స్ట్ రన్ ఎలా చేస్తాం, జస్ట్ జావా స్పేస్ ఫైల్ నేమ్, జావా స్పేస్ ఫైల్ నేమ్, దెన్ ప్రెస్ ఎంటర్. సి ఎంటర్ ఏ నెంబర్ అడుగుతుంది. సో ఐఎమ్ ఎంటరింగ్ సపోజ్ 21 అండ్ ఎంటర్. సో 21 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. సో 21 ప్రైమ్ నెంబర్ కాదు. సో జావా మళ్ళీ రన్ చేస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఏ నెంబర్ అడిగింది. ఈసారి 11 ఎంటర్ చేశాను. 11 ఈజ్ ఎ ప్రైమ్. సో లైక్ వైజ్ ఇట్ షోస్ ద రిజల్ట్స్ అనమాట. 21 అనేది ప్రైమ్ కాదు, 11 అనేది ప్రైమ్. సో 21 ఎందుకు ప్రైమ్ కాదు, వన్స్ యూ రఫ్గా చెక్ చేసినట్లయితే మన కండిషన్ ప్రకారం 2 నుంచి n/2 తీసుకున్నాం. n/2 అంటే 21/2. సో 20లో హాఫ్ వచ్చేసి 10 అండ్ 1లో హాఫ్ వచ్చేసి 0.5. సో 10.5. సో 2 నుంచి 10.5 వరకు ఉన్న ప్రతి నెంబర్తో దీన్ని డివైడ్ చేస్తున్నాం. 21ని డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ 21/2. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి క్లియర్గా కాదు. సో 3తోని ఎస్, 2 + 1 3, 3తో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 7 21, అలాగే 7 3 21. సో ఇక్కడ 7తో క్లియర్ అవుతుంది, 3తో కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ రెండు టైమ్స్లో అంటే 3 అండ్ 7తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది. సో మన గోల్ ఏంటి, 2 నుంచి n/2 మధ్యలో ఉన్న ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0 అనేది రాకూడదు. బట్ ఇక్కడ 2 టైమ్స్ 0 వస్తుంది. 21కి 2 టైమ్స్ 0 వస్తుంది. సో ఇది ప్రైమ్ కిందికి మనం ట్రీట్ చేయడానికి లేదు కాబట్టి నాట్ ప్రైమ్ అని వచ్చింది. ఇక 11 అనే కేసు తీసుకున్నప్పుడు 2 నుంచి 11/2 అంటే 5.5. సో 5.5 అంటే 2 నుంచి 5.5 మధ్యలో ఉన్న ప్రతి నెంబర్తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ 2తో డివైడ్ చేయండి. ఇది 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2తో డివైడ్ కాదు. ఓకే, అండ్ 3, 1 + 1 2 అవుతుంది. 3తో కూడా డివైడ్ కాదు. అండ్ 4 2 8. ఓకే, సో 8 + 4 అంటే మనకు 4 3 12. సో ఇంకా 11 వచ్చే ఛాన్స్ లేదు. 5తో ఎలా కాదు, జీరోస్ ఉంటేనే 5తో అవుతుంది. సో మనం 5 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఇక 6 నుంచి 11 రాదు, ఎందుకంటే 6 2 12. సో 12కి వెళ్ళిపోతుంది. సో 5 వరకు ఏ నెంబర్తో కూడా మనకు 0 అనేది రాలేదు. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాలేదు. దెన్ 11 ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్. సో ఇలా మనం ప్రోగ్రామ్ని చెక్ చేసుకోవచ్చు. సో మనం ఎన్నిసార్లైనా రన్ చేయొచ్చు. అండ్ హియర్ సపోజ్ 97 అండ్ ప్రెసెంట్. సో 97 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో 97 అనేది ప్రైమ్ నెంబర్ రావడం జరిగిందనమాట. ఈ రకంగా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ this particular program, and I hope you may clearly understood. And don't forget to subscribe my channel and share with your friends. Thanks for watching.